సో వెల్కమ్ టు ద సెషన్ అమ్మా. ఇప్పుడు మనము ఈ జేఎల్ఎంకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషను ఇంతకుముందు క్లాస్లో కొన్ని క్వశ్చన్లు చెప్పాను. మీరు ఆ వీడియో చూడకపోతే మళ్ళీ ఆ వీడియోని చూడండి. నాతో పాటు శేఖర్ సార్ కూడా కొన్ని క్వశ్చన్స్ చెప్పాడు. ఇది మళ్ళా మిగతా క్వశ్చన్లు, మిగిలిన క్వశ్చన్లన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ మూడు చూస్తే మీకు అంత సిలబస్ పైన ఎలా ఉంటాయి క్వశ్చన్లు అనే మంచి అవగాహన రావడానికి ఇది మీకు బాగా హెల్ప్ చేస్తుంది. అన్ని క్వశ్చన్లు బాగా చదవండి. దీంతోపాటు మనం ఏం చేస్తున్నామంటే ఈ క్వశ్చన్ లాంటి ఇంకా ఏమేం క్వశ్చన్లు మనకి రావచ్చు, రేపు జేఎల్ఎం ఎగ్జామ్లో ఏం క్వశ్చన్ రావచ్చు, ఎలా అడుగుతారు, ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మన సాయి మీద తరపున మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు సాయి మీద జేఎల్ఎం డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి సాయి మీద యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో కొన్ని మోడల్ వీడియోస్ ఉన్నాయి. మీకు ఫ్రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఎలా ప్రిపేర్ కావాలి ఏంటి అన్నీ మీకు ఇన్ఫర్మేషన్ అక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. ఫుల్ కోర్సు ఒకవేళ నువ్వు బాగా చదవాలనుకుంటే ఫుల్ కోర్స్ అవైలబిలిటీలో ఉంటుంది. దానికి సంబంధించిన కరస్పాండింగ్ నెంబర్స్ కానీ ఏంటని ఈ 25 ఇయర్స్ నుంచి సాయి మీద రన్ చేస్తున్న ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ మన దగ్గర చేరిన వాళ్ళకి జాబులు రావడానికి ప్రయత్నించడం ఇదంతా కూడా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్కి వచ్చేటప్పటికి ఇంతకుముందు గతంలో ఇచ్చిన ఏపీ సిపిడిసిఎల్ ఎగ్జామ్ని బేస్ చేసుకొని మన ఈ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్గా అదే క్వశ్చన్ పేపర్, వేరే క్వశ్చన్స్ కూడా కాదమ్మా, యాజ్ ఇట్ ఈజ్గా అదే క్వశ్చన్ పేపరు. ఈ క్వశ్చన్ పేపర్ మీకు ఏపీ ఈపీడీసీఎల్కి ఉపయోగపడుతుంది, ఏపీ ఎస్పీడీసీఎల్కి ఉపయోగపడుతుంది, టీఎస్ ట్రాన్స్కోకి ఉపయోగపడుతుంది, టీఎస్ ఎన్పీడీసీఎల్, టీఎస్ ఎస్పీడీసీఎల్, వీటన్నిటి కూడా మోరార్లెస్ అటు ఇటు ఒక 5-10% తప్ప మిగతా క్వశ్చన్లు అన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. కొద్దిగా మాత్రమే సిలబస్ డిఫరెన్స్గా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు చదవడానికి ట్రై చేయండి అమ్మా. సో అర్థమవుతుందా నీట్గా? ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ పేపర్కి వచ్చేటప్పటికి ఈ క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. The PMMC instrument, what is that? PMMC, advantages of the PMMC instrument is. ఈ PMMC ఇన్స్ట్రుమెంట్ అడ్వాంటేజ్ ఏంటి? PMMC అంటే ఏంటి సార్? పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్. ఏమి ఇన్స్ట్రుమెంటు? పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? PMMC పరికరం యొక్క ప్రయోజనం సార్ వింటున్నారా? PMMC డీసీ ఇన్స్ట్రుమెంట్ అమ్మీటర్ కానీ వోల్ట్ మీటర్ కానీ నువ్వు తయారు చేయాలంటే డీసీ అమ్మీటర్ వోల్ట్ మీటర్ అంటే PMMCనే ప్రిఫర్ చేస్తాం. దీనికి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పవర్ కన్జంప్షన్ తక్కువగా ఉంటుంది, లో పవర్ కన్జంప్షన్ ఉంటుందమ్మా. లో పవర్ కన్జంప్షన్ ఉంటుంది అంటే తక్కువ పవర్ని తింటుంది, వేస్ట్ చేయదు పవర్ని. అది మెయిన్ అడ్వాంటేజ్. టార్క్ బై వెయిట్ రేషియో ఎక్కువ ఉండాలి ఎప్పుడు ఇన్స్ట్రుమెంట్కి. ఇక్కడ తక్కువ ఉంది, అది అసలు అడ్వాంటేజ్ కాదు, ఇది డిసడ్వాంటేజ్. ఈ పక్కకు వచ్చామనుకో యూనిఫామ్ స్కేల్ ఉంటే మంచిది, నాన్ యూనిఫామ్ స్కేల్ ఉంటే మంచిది కాదు, ఇది డిసడ్వాంటేజ్. పవర్ కన్జంప్షన్ ఎప్పుడు వేస్ట్ చేయకూడదు కదా, హై పవర్. మిగతా మూడు కూడా అవి డిసడ్వాంటేజ్ల కిందికి వచ్చేవి, అసలు అడ్వాంటేజ్ పాయింట్స్ కాదు అది. సో అడ్వాంటేజ్ పాయింట్ ఏంటి అంటే కన్జ్యూమింగ్ లెస్ పవర్, లో పవర్ కన్జంప్షన్, PMMC. మీరు మళ్ళా ఈపీడీసీఎల్ ఎగ్జామ్లో కానీ టీఎస్ ఎన్పీడీసీఎల్ ఎగ్జామ్లో కానీ మీరు చూడండి అమ్మా, PMMC పైన క్వశ్చన్ వస్తుంది మీకు, PMMC పైన క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్కి వస్తాం చూడండి. యా, ద ఇన్స్ట్రుమెంట్ విత్ గ్రావిటీ కంట్రోల్ ఆర్ బి యూజ్డ్ విచ్ పొజిషన్? గురుత్వాకర్షణ నియంత్రణ ఉన్న పరికరాలను ఏ స్థానంలో మాత్రమే ఉపయోగించాలి? చిన్న గ్రావిటీ కంట్రోల్తో తయారు చేస్తున్నాం అంటే 2 వెయిట్స్తో ఇలా తయారు చేస్తాం అనమాట. పాయింటర్ ఇలా ఉంటుంది, వెయిట్స్ ఇలా ఉంటాయి. ఎప్పుడైనా ఇలా వెళ్ళిందనుకోండి గ్రావిటీ ద్వారా మళ్ళీ ఇలా లాక్కొని వస్తుంది అనమాట. అట్లా కాకుండా ఇట్లా పెట్టాము ఇన్స్ట్రుమెంట్ని, ఇలా తీసుకెళ్తే గ్రావిటీ ఏముండదు, అన్నిటి గ్రావిటీ మళ్ళీ ఇట్లా లెఫ్ట్కి రాదు కదా,
ఇప్పుడు నువ్వు ఇలా బరువు ఏలాడి తీసినావు అనుకో, ఈ బరువు నువ్వు ఇలా తీసుకెళ్తే ఫోర్స్ తీసేయగానే మళ్ళీ ఇలా ఏలాడ పడిపోవాలి కదా, ఇది గ్రావిటీ ఇట్లా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా గ్రావిటీ కంట్రోల్తో తయారు చేసిన మీటర్సు వర్టికల్గా ప్లేస్ చేయాలన్నమాట. అప్పుడే నీకు రీడింగ్స్ ప్రాపర్గా ఉంటాయి. చూడండి, వర్టికల్గా ప్లేస్ చేయాలి, అది ఆన్సర్. వర్టికల్గా ప్లేస్ చేయాలి. అదే స్ప్రింగ్ కంట్రోల్తో తయారు చేసిన మీటర్ అయితే నువ్వు ఎలా పొజిషన్ ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు. ఆ క్వశ్చన్ అడగడం మనల్ని, ఎందుకంటే అది హారిజాంటల్ పెట్టవచ్చు, వెర్టికల్ పెట్టవచ్చు, ఎలా పెట్టినా కూడా రీడింగ్ బాగుంటుంది. ఇది మాత్రమే మనకి క్వశ్చన్ రావడానికి ఆస్కారం, ఇంపార్టెంట్ టైప్ అనమాట. నెక్స్ట్ చూడండి. సో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో, సబ్స్టేషన్లో, బై యూజింగ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ the level of secondary transmission voltage is reduced to. Distribution transformer by using step down transformer the level of అంటే సెకండరీ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఏ లెవెల్ ఆఫ్ వోల్టేజ్ని వాడతాము అంటే 11 kV అమ్మా, 11 kV వోల్టేజ్ని వాడతాం సెకండరీ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో. అది మెయిన్గా. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకు వద్దామా. చూడండి ఇక్కడ, which statement is correct for distributors? Distributors-లో which statement is correct? Current is different, voltage is constant. Current is voltage are constant. Voltage is different, current is constant. Voltage and currents are different. చూడండి, ఇప్పుడు మనం ఇంట్లో లైన్, డిస్ట్రిబ్యూటర్ లైన్ తీసుకుంటాం. పోల్ దగ్గర నుంచి మన ఇంటికి కరెంట్ తీసుకుంటాం. తీసుకునేటప్పుడు నువ్వు ఒక ఫ్యాన్కి ఉపయోగిస్తావు, ఒక ల్యాంప్కి ఉపయోగిస్తావు, ఇట్లా రకరకాల, అంటే ఒక్కొక్క కరెంట్స్ మాత్రం మారుతూ ఉంటాయి. వోల్టేజ్ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ కదా ఉంటుంది. నువ్వు ట్యూబ్లైట్కి 230 volts ఇస్తావు, ఫ్యాన్కి 230 volts ఇస్తావు, ప్రతి ఎక్విప్మెంట్కి 230 volts ఇస్తాం అన్నీ, కానీ కరెంటు మాత్రం మారుతూ ఉంటుంది. వైర్ లాగా మనం సపరేట్ వైర్లు తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి కాన్స్టెంట్ వోల్టేజీ కరెంటు వేరీ అవుతుంటుంది. డిఫరెంట్ కరెంట్ ఉంటుంది, వోల్టేజ్ కాన్స్టెంట్ ఉంటుంది. అది డిస్ట్రిబ్యూటర్ యొక్క ప్రాపర్టీ. దాని ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటర్. అదే ఫీడర్ అనుకోండి, ఫీడర్లో కరెంటు కూడా ట్యాపింగ్ చేయలేము మనం, ట్యాపింగ్ జరగదు ఫీడర్లో. సో ట్యాపింగ్ ఉండదు కాబట్టి అక్కడ కరెంటు కూడా వేరీ కాదు, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది దాంట్లో. ఓకే, రైట్, నో ప్రాబ్లం. చూడండి, ఏ 3-phase 4 wire కనపడుతుందమ్మా, క్వశ్చన్ కనపడుతుంది కదా మీకు, రైటా? ఏ 3-phase 4 wire సిస్టమ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్కి ఉపయోగిస్తావా, సెకండరీ ట్రాన్స్మిషన్కి ఉపయోగిస్తామా, ప్రైమరీ ట్రాన్స్మిషన్కి ఉపయోగిస్తామా, సెకండరీ డిస్ట్రిబ్యూషన్కి ఉపయోగిస్తామా? మీరే చెప్పేయచ్చు. జూనియర్ లైన్ మ్యాన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా తెలియాలా. ఇప్పుడు మనం ఇంటి దగ్గర కరెంటు తీసుకోవాలమ్మా, సప్లై తీసుకుంటాం, నీ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ ఏముంటుంది చెప్పండి, ఎన్ని వైర్లు ఉంటాయి? 3-phase 4 wire సిస్టమ్ ఉంటుంది. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ సైడు, సెకండరీ డిస్ట్రిబ్యూషన్ మన దగ్గరికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా 3-phase 4 wire సిస్టమ్ని వాడతాము. కాబట్టి మనకు ఆన్సరు సెకండరీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఏం సిస్టము? సెకండరీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. నెక్స్ట్ చూడండి, SF6 సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. ద సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ సర్క్యూట్ బ్రేకర్ ఆర్ వెరీ ఎఫెక్టివ్, బాగా పనిచేస్తాయి. డాష్ అండ్ డాష్ అప్లికేషన్స్, హై పవరు హై వోల్టేజీ, హై వోల్టేజ్ లో కరెంట్సు, లో వోల్టేజీ హై కరెంట్సు, లో వోల్టేజ్ లో పవరు. సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ సర్క్యూట్ బ్రేకర్సు డాష్ మరియు డాష్ అప్లికేషన్ ప్రభావితంగా ఉంటాయి, బాగా పనిచేస్తాయి. అంటే జనరల్గా సబ్స్టేషన్స్లో ఉండేవన్నీ కూడా SF6 సర్క్యూట్ బ్రేకర్స్. సబ్స్టేషన్ అంటే ఏంటి? పెద్ద పెద్ద సబ్స్టేషన్స్, హై పవర్ కెపాసిటీ ఉంటాయి, హై వోల్టేజెస్ ఉంటాయి. అక్కడంతా యూజ్ చేసేది మనకి SF6 కాబట్టి హై పవర్ అండ్ హై వోల్టేజ్ అప్లికేషన్స్లో మనము ఈ టైప్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్ని వాడతాం. అర్థమైందమ్మా? నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం చిన్న. నెక్స్ట్ క్వశ్చన్, సో which transformer has one or very few turns of thick wire on primary, more number of turns on fine wire of secondary side?
ప్రైమరీ సైడ్లో బాగా తిక్కుగా ఉండే వైర్స్ తక్కువ, సెకండరీలో ఎక్కువగా ఉండే ట్రాన్స్ఫార్మర్ ఏది అంటే ఇలా చెప్తున్నాడమ్మా, ఇక్కడ బాగా లావుగా ఉండే వైర్ని వాడతాము, తక్కువ టర్న్స్ ఉంటాయి. సెకండరీ సైడు ఇట్లా టర్న్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఏది అని అంటాడు. కరెంట్ ట్రాన్స్ఫార్మర్లో ఈ విధంగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ టర్న్స్ తక్కువ ఉంటాయి, థిక్గా ఉంటుంది. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉంటాయి, థిన్గా ఉంటాయి. ఇది కరెంట్ ట్రాన్స్ఫార్మర్. కాబట్టి దానికి సంబంధించిన ఆన్సరు కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్. చూడండి చిన్న, ద ఇన్సులేటర్స్ ఆర్ జనరల్లీ యూజ్డ్ ఫర్ టర్మినేటింగ్ ద కండక్టర్స్ ఆన్ కార్నర్ పోల్స్. అంటే పోల్స్ ఇలా వెళ్తూ ఇట్లా టర్నింగ్ తిరుగుతున్నాయి, వరుసగా పోతూ ఇట్లా టర్నింగ్ తిరుగుతుంది. ఇలాంటప్పుడు ఈ పోల్స్కి ఏ టైప్ ఆఫ్ ఇన్సులేటర్లు వాడతాము అన్నాడు. పిన్ ఇన్సులేటరా, షాకిల్ ఇన్సులేటర్సా, సస్పెన్షనా, స్ట్రెయిన్ ఇన్సులేటర్సా? ఏంటిది ఆన్సర్ చెప్పుచినా? ఏందో గెస్ చేయండి, మీరు ఊహించండి ఆన్సర్ ఏంటో. దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఏంటిది ఆన్సరు? షాకిల్ టైప్ ఇన్సులేటర్. ఏం ఇన్సులేటరు? షాకులు. అలా కాకుండా పోల్స్ అనకుండా టవర్స్ అంటే మళ్ళీ ఆన్సర్ మారిపోతుంది. ఇలా వెళ్తూ టవర్ ఇలా తిరిగింది అనుకో, టవర్ అంటే హై వోల్టేజ్కి, లో వోల్టేజ్ కాబట్టి షాకిల్ టైప్ ఇన్సులేటర్, హై వోల్టేజ్కి అయితే స్ట్రెయిన్ ఇన్సులేటర్. ఇప్పుడు మనకిచ్చిన ఆన్సరు ఏంటిది? షాకిల్ టైప్ ఇన్సులేటర్స్. ఎక్కడైనా కార్నర్స్ టర్నింగ్ వస్తూ ఉంటే అలాంటి చోట మనం ఈ టైప్ ఆఫ్ వాటిని వాడతాం. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ లైటనింగ్ స్ట్రోక్స్. థండర్స్, లైటనింగ్స్ వస్తాయి కదా, వాటి నుంచి కాపాడటానికి ఎటువంటి ఎక్విప్మెంట్ని వాడతాము? ఈ క్రింది పరికరాల్లో ఏదైనా లైటనింగ్ స్ట్రోక్స్ నుంచి కాపాడే వస్తువుగా పనిచేస్తుంది. ఆన్సర్లు: కరెంట్ ట్రాన్స్ఫార్మరు, వేవ్ ట్రాప్, లైటనింగ్ అరెస్టరు, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మరు. ఇది నువ్వు చదవకుండానే ఆన్సర్ రాయొచ్చు. లైటనింగ్ నుంచే స్ట్రోక్ని అరెస్ట్ చేసేది లైటనింగ్ అరెస్టరు. కాబట్టి ఆన్సర్ ఏంటిది? లైటనింగ్ అరెస్టర్. లైట్నింగ్ స్ట్రోక్స్ని అరెస్ట్ చేసేది అరెస్టర్ అంటే ఏంటి తెలుసు కదా, అరెస్ట్ చేస్తారని. అట్లనే లైటనింగ్ని అరెస్ట్ చేస్తారు కదా, లైట్నింగ్ అరెస్టర్ అంటారు. ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి. ఈ క్వశ్చన్లో ఏంటంటే అమ్మా, ఏ కరెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ I ఈజ్ ఈక్వల్ టు 100 sin 314t minus 30 amperes. ద ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ద కరెంట్ అండ్ ఫ్రీక్వెన్సీ రెస్పెక్టివ్లీ అన్నాడు. ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత, ఫ్రీక్వెన్సీ ఎంత కనుక్కోమన్నాడు. చిన్న, ఇది IM అమ్మ. I ఈజ్ ఈక్వల్ టు IM sin ωt అనే ఫార్ములా ఉందన్నమాట. ఇది ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోవాలంటే IRMS ఈజ్ ఈక్వల్ టు IM/√2. IM/√2. IM ఎంత ఇచ్చాడు లెక్కలో? 100 ఇచ్చాడు. 100/√2 అంటే 70.7. 70.7. దాంతోపాటు ఫ్రీక్వెన్సీ కనుక్కోమన్నాడు. ఒమేగా ఎంత ఇచ్చాడు? 314. ఒమేగా 314 ఉంది. 314. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 314. ఒమేగా ఫార్ములా ఏంటి? 2πf. 2πf ఈజ్ ఈక్వల్ టు 314. మనకు కావాల్సింది ఫ్రీక్వెన్సీ f. 314 డివైడెడ్ బై 2 ఇంటూ పై. పై అంటే 22/7. 22/7 అంటే 3.14. ఇది సింప్లిఫై చేస్తే 100/2 వస్తుంది, 50 హెడ్జ్లు వస్తుంది. ఆన్సరు 70.7 50 హెడ్జెస్. 70.7 50 హెడ్జెస్. ఇది విషయం. నెక్స్ట్ సార్, ఏసీ అమ్మీటర్ ఆర్ వోల్ట్ మీటర్ ఆల్వేస్ రీడ్స్. ఏసీ మీటర్స్ ఆల్వేస్ ఏం వాల్యూస్ రీడ్ చేస్తుంది అని అంటాడు? పీక్ వాల్యూసా, యావరేజ్ వాల్యూసా, ఆర్ఎంఎస్ వాల్యూసా, మ్యాక్సిమం వాల్యూసా? అంటే ఎప్పుడైనా కూడా ఏసీ మెజర్ చేసే అన్నీ కూడా ఆర్ఎంఎస్ వాల్యూస్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆర్ఎంఎస్ వాల్యూ. వాట్ ఇస్ ఆన్సర్? ఆర్ఎంఎస్ వాల్యూ. తర్వాత నెక్స్ట్, ఒక సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్లో అండ్ ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు 3 ohms,
XL is equal to 4 ohms. The magnitude of impedance of the circuit. ఇంపిడెన్స్ కనుక్కోమన్నాడు. ఇంపిడెన్స్కి ఫార్ములా Z is equal to ఏంటి సార్ అంటే √R² ప్లస్ XL². ఇది ఫార్ములా. Z ఎలా కనుక్కోవాలంటే R ఎంత ఇచ్చాడు 3² ప్లస్ 4² అంటే √9 ప్లస్ √16 √25. √25 అంటే 5 ohms ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ చూడండి 5 ohms ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, సో ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్లో మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్లో పవర్ ఫ్యాక్టర్ ఎంత అన్నాడు. ప్యూర్ రెసిస్టర్లో ఏంటంటే పవర్ ఫ్యాక్టరు R is equal to Z అమ్మా. పై అనేది 0 ఉంటుంది. పై 0 ఉంటే cos 0 1 అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టరు. 1 అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టరు. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో ప్యూర్ ఇండక్టర్కి పవర్ ఫ్యాక్టర్ ఎంత, ప్యూర్ కెపాసిటర్కి పవర్ ఫ్యాక్టర్ ఎంత, ఇవి కూడా క్వశ్చన్లు వస్తాయి. అవి నేర్చుకోండి. రైట్, మీకు మన యాప్ ఉందమ్మా, సాయి మీద యాప్లో క్లాసెస్ అన్నీ ఉంటాయి. మీరు బై చేసుకుంటే ఆ క్లాసెస్ అన్నీ కూడా వినొచ్చు మీరు కొనుక్కుంటే. ఇప్పుడు చూడండి, ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద కెపాసిటెన్స్ ఇన్ ప్యారలల్ RC సర్క్యూట్ బికమ్స్ మోర్ కెపాసిటివ్, మోర్ రెసిస్టివ్, లెస్ కెపాసిటివ్, ప్యూర్ రెసిస్టివ్. కెపాసిటెన్స్ని ప్యారల్లో కనెక్ట్ చేస్తే కెపాసిటెన్స్ వాల్యూ పెరుగుతుంది, మోర్ కెపాసిటివ్ అవుతుంది. ఇట్ బికమ్స్ లైక్ ఏ మోర్ కెపాసిటివ్. ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్ ఇంతకుముందు క్లాస్లో కూడా ఒకటి చెప్పాను నేను. ఆ వీడియో చూడకుండా ఉంటే ఆ వీడియోని వాచ్ చేసుకోండి ఒకసారి మళ్ళీ, ఎందుకంటే అందులో ఏం క్వశ్చన్ ఉందో తెలియదు కదా. ఈరోజు ఈ క్వశ్చన్ నేర్చుకుంటున్నాం, ఇంకా మిగతా ఉన్నాయి. అన్ని వీడియోస్ మీరు చూసుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది. తర్వాత రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇంపిడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ దేనికి సమానంగా ఉంటుంది, ఈక్వల్ టు అన్నాడు. రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ వద్ద సర్క్యూట్ యొక్క ఇంపిడెన్స్ దేనికి సమానంగా ఉంటుంది? దేనికి సమానంగా ఉంటుందంటే రెసిస్టెన్స్కి సమానంగా ఉంటుంది. Z ఈజ్ ఈక్వల్ టు R ఉంటుంది. Z ఈజ్ ఈక్వల్ టు R. కాబట్టి ఉన్న ఆన్సర్లో ఏది ఆన్సరు? R. Z ఈజ్ ఈక్వల్ టు R. ఇంపార్టెంట్ ప్రశ్నలు. ఏసీ ఫండమెంటల్స్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఆ ప్రాబ్లమ్స్ చేసే కెపాసిటీ మీకు రావాలి. మీరు ఐటీఐలో చదువుకున్నది, ఇంటర్ వెకేషన్లో చదువుకున్న నాలెడ్జ్తో ఇలాంటి క్వశ్చన్లు రాయలేకుండా, ఉద్యోగం తెచ్చుకోలేకుండా కూడా పోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్లు మీరు చెయ్యాలి, బాగా నేర్చుకోవాలి అంటే మీరు మంచి క్లాసెస్ వినండి. కాలేజీలో ఐటీఐ మనం పాస్ కావడానికి తెచ్చుకునేది వేరే అమ్మా, ఉద్యోగం రావడానికి మనం తెచ్చుకునేది వేరే. అది మీరు బాగా తెలుసుకోవాల్సిన విషయం. చూడండి, three similar coils each having inductance of 20 henries are connected in డెల్టాలో కనెక్ట్ చేశాడు. సింగిల్ ఫేజ్ సప్లై, 3 phase ఏసీ సప్లై. ఇండక్టివ్ రియాక్టెన్స్ పర్ ఫేజ్. ఇండక్టివ్ రియాక్టెన్స్ కనుక్కోమన్నాడు. ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే ఎక్స్ఎల్కి ఫార్ములా ఏంటంటే 2πfl. ఇది మీకు తెలియాలి. 2πfl 2 ఇంటూ పై ఎంత? పై అంటే 22.7, 22/7. ఎఫ్ అంటే 50 Hz ఫ్రీక్వెన్సీ. ఇండక్టెన్స్ ఎంత ఇచ్చాడు? ఇండక్టెన్స్ ఎంత ఇచ్చినాడు? 20 Henries ఇచ్చినాడు. 20 Henries ఇచ్చినాడు. సో 2 ఇంటూ 3.14 ఇంటూ 50 ఇంటూ 200 20. ఇప్పుడు 2 ఇంటూ 200 100 ఇంటూ 20 2000 ఇంటూ 3.14 6280 వస్తుందమ్మా. 6000 ఇదంతా నువ్వు మల్టిప్లై చేస్తే 6280 వస్తుంది. అది ఓకే. దిస్ ఈజ్ ద ఓమ్స్. ఇవన్నీ మల్టిప్లై చేసుకోండి మీరు, మీకు ఆ ఆన్సర్ వచ్చేస్తుంది. 2πfl అనేది దీంట్లో ఫార్ములా. ఒకవేళ కెపాసిటివ్ రియాక్టెన్స్ అడిగితే ఏం చేయాలనేది మీరు తెలుసుకోవాలి. వెన్ DC సప్లై ఈజ్ గివెన్ టు ద ప్రైమరీ వైండింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్, దెన్ ట్రాన్స్ఫార్మర్ ఏమవుతుంది అంటే, ట్రాన్స్ఫార్మర్కి DC సప్లై ఇస్తే ద వైండింగ్ మెల్ట్ అయిపోతుంది. కాబట్టి వర్క్స్ యాజ్ ఏ నార్మల్ ట్రాన్స్ఫార్మర్. ప్రైమరీ వైండింగ్ క్యాచెస్ ఫైర్, సెకండరీ వైండింగ్ విల్ షార్ట్ సర్క్యూటెడ్, లాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ విల్ ఇంక్రీజ్. ప్రైమరీ వైండింగ్ ఫైర్ అయిపోతుంది,
కాలిపోతుంది. డీసీ సప్లై ట్రాన్స్ఫార్మర్కి ఇవ్వకూడదు, ఇస్తే దాని వైండింగ్ కాలిపోతాయి. నెక్స్ట్ బ్రీతర్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ట్రాన్స్ఫార్మర్లో బ్రీతర్ ఎందుకు ఉపయోగిస్తారు? మన ముక్కులాగా, ట్రాన్స్ఫార్మర్కి ముక్కులాగా డయాఫ్రామ్స్ ఉంటాయి, దీంట్లో మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసేస్తాయి. బ్రీతర్ మాయిశ్చర్ని అబ్జర్వ్ చేస్తాయి. అబ్జర్వ్ ద మాయిశ్చర్. దాంతోపాటు బ్రీతర్లో ఏ మెటీరియల్ వాడతాడు? సిలికా జెల్ ఏం కలర్ ఉంటుంది? కన్జర్వేటర్ని ఎక్కడ ప్లేస్ చేస్తాము? బకోల్ జిల్డే ఎక్కడ ఉంటుంది? ట్రాన్స్ఫార్మర్లో ఆ సంబంధిత క్వశ్చన్లన్నీ కూడా మనకి ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉంది. నేను కానీ శేఖర్ సార్ కానీ మీకు పూర్తి క్లాసులన్నీ కూడా నీట్గా చెప్పాం, వినండి, చూడండి అవన్నీ కూడా. వాట్ ఆర్ ద ప్రైమరీ అండ్ సెకండరీ టర్న్స్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్ ఇఫ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ప్రైమరీ with a voltage of 110 volts and having a secondary voltage of 25 volts? Consider the number of turns per volt is 6. ఒక టర్న్కి 6 వోల్ట్స్ ఉన్నాయి. ప్రైమరీ సైడ్ 110 వోల్ట్స్ వాడాము. 110 అంటే ఒక టర్న్కి 6 వోల్ట్స్ ఉంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని ఉండాలి అప్పుడు మనకి? 110 ఇంటూ 6 ఉండాలి. 660 660. ఇది ఈ ఆన్సర్ ఒకటి సూట్ అవుతుంది, ఈ ఆన్సర్ ఒకటి సూట్ అవుతుంది. తర్వాత 25 ఇంటూ 6 150. సో ఈ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఒక్కొక్క టర్నులో మనకి 6 వోల్ట్స్ ఉంటే 110 వోల్ట్స్ ఉంటే ఇక్కడ చూడండి, బాగా గమనించాలి. ద నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ వోల్ట్, ఒక్క వోల్ట్కి 6 టర్న్స్ ఉన్నాయి, ఒక్క వోల్ట్కి 6 టర్న్స్ ఉన్నాయి. 110 వోల్ట్స్కి ఎన్ని ఉండాలి? 110 ఇంటూ 6 ఉండాలి. ఇప్పుడు ఒక వోల్ట్కి 6 టర్న్లు కావాలి. 110 వోల్ట్స్ కంటే 110 ఇంటూ 6 వేస్తే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 6 వేసినాను. 660 దిస్ వన్. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్లోనే ఇది కూడా. ఏ షార్ట్ సర్క్యూటెడ్ టెస్ట్ అనే ట్రాన్స్ఫార్మర్ ఈజ్ కండక్టెడ్ టు డిటర్మైన్. ట్రాన్స్ఫార్మర్లో ఎస్సీ టెస్ట్, షార్ట్ సర్క్యూటెడ్ టెస్ట్ దేనికోసం కండక్ట్ చేస్తారు? ట్రాన్స్ఫార్మర్లో షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా దేన్ని కనుగొంటాం మనము? కాపర్ లాసెస్ని కనుగొంటాం. ఓపెన్ సర్క్యూటెడ్ టెస్ట్ అయితే ఏం కనుక్కుంటామో మీరు గమనించండి. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చెప్పాను. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ నెక్స్ట్ ఈపీడీసీఎల్ ఎగ్జామ్లో వస్తుంది, లేకపోతే టీఎస్ ఎన్పీడీసీఎల్ ఎగ్జామ్లో వస్తుంది. ఒక క్వశ్చన్ నేర్చుకున్నప్పుడు దానికి సంబంధిత క్వశ్చన్లు అన్నీ కూడా ఎలా ఉంటాయో మీరు తెలుసుకోగలిగితే మీ ప్రిపరేషన్ బాగుంటుందమ్మా. ట్రాన్స్ఫార్మర్లో మ్యాక్సిమం ఎఫిషియన్సీ రావాలంటే కండిషన్ ఏంటి అన్నాడు. ద కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్. ఎప్పుడైనా ట్రాన్స్ఫార్మర్లో మ్యాక్సిమం ఎఫిషియన్సీ రావాలంటే ఐరన్ లాస్ ఈజ్ ఈక్వల్ టు కాపర్ లాస్ ఉండాలి. కాపర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ఐరన్ లాస్ ఉన్నాయి. ఇది ఆన్సర్, మిగతా అన్నీ ఆన్సర్లు కాదు. ఇది ఆన్సర్. ఐరన్ లాస్ ఈజ్ ఈక్వల్ టు కాపర్ లాస్. ఓకే అమ్మా, ఐరన్ లాస్ ఈజ్ ఈక్వల్ టు కాపర్ లాస్ ఉంటే అది వస్తుంది. నెక్స్ట్, మనం ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ని వాడతాము. ఆ ఆయిల్కి మంచి ప్రాపర్టీ ఏముండాలి అని అన్నాడు. వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఆయిల్? గుడ్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ షుడ్ హ్యావ్ ద ప్రాపర్టీ. మంచి ఆయిల్గా ఉండాలంటే స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉండాలి, హై స్పెసిఫిక్ హీట్ ఉండాలి. మాయిశ్చర్ని అబ్జర్వ్ చేయకూడదు, విస్కాసిటీ తక్కువ ఉండాలి, హై స్పెసిఫిక్ హీట్ ఉండాలి. హీట్ని అబ్జర్వ్ చేసే కెపాసిటీ. నెక్స్ట్, ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అది ఒక సింగిల్ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్. ఇలా వైండింగ్ చుడతాం అంటే ప్రైమరీ వైండింగ్కి సెకండరీ వైండింగ్కి సపరేషన్ ఉండదు. రెండు వైండింగ్ కలిసిపోయి ఉంటాయన్నమాట. దేర్ ఈజ్ నో ఐసోలేషన్, అంటే కనెక్షన్ లేకుండా ఉండటం ఒక ప్రాబ్లం. ఐసోలేట్గా ఉండవు అనమాట, డైరెక్ట్గా ఉంటాయి, అది ప్రాబ్లం. సో డస్ నాట్ ఐసోలేట్ ద సెకండరీ ఫ్రమ్ ద ప్రైమరీ సర్క్యూట్. అది మెయిన్ డిసడ్వాంటేజ్ దేంట్లో? ఆటో ట్రాన్స్ఫార్మర్లో. నెక్స్ట్, ఆల్టర్నేటర్స్ ఆర్ యూజువల్లీ డిజైన్ టు జనరేట్ డాష్ టైప్ ఆఫ్ వోల్టేజ్. ఎప్పుడు కూడా
ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీని మనం తయారు చేయాలమ్మా, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఉండదు. ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఉండేటట్టు మనం తయారు చేసుకోవాలి. ఆ వోల్టేజ్కి ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ రొటేటింగ్ పార్ట్ ఆఫ్ ద ఆల్టర్నేటర్లో ఏ పార్ట్ రొటేట్ అవుతుంది? పోల్స్ రొటేట్ అవుతాయా, కామ్యుటేటర్ రొటేట్ అవుతుందా, ఆర్మేచర్ రొటేట్ అవుతుందా, యోక్ రొటేట్ అవుతుందా? జనరల్గా అసలు కామ్యుటేటర్ ఉండదు దీంట్లో. యోక్ అని అన్నాం, అసలు స్టేటార్ అని అంటాం. ఇంకా ఫీల్డ్ పోల్స్, ఆర్మేచరు. ఆల్టర్నేటర్కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్మేచర్ కండక్టర్స్ అన్నీ స్టేషనరీగా ఉంటాయి. స్టేటార్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పోల్స్ రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి రొటేట్ అయ్యే పార్ట్ ఏది అంటే ఫీల్డ్ పోల్స్. ఇది మెయిన్ అడ్వాంటేజ్ కూడా ఆల్టర్నేటర్లో, డీసీ జనరేటర్కి ఆపోజిట్. నెక్స్ట్ ద అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్ డిపెండ్స్ అపాన్. సో అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్టర్నేటర్ NS is equal to 120 F/P అమ్మ, F/P. F is equal to NS into P/120. దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే స్పీడ్ పైన, నెంబర్ ఆఫ్ పోల్స్ పైన. నెంబర్ ఆఫ్ పోల్స్ అండ్ స్పీడ్ ఆఫ్ ద రొటేషన్, ఫ్రీక్వెన్సీ దానిపైన ఆధారపడి ఉంటుంది. ఈ ఫార్ములాతో మనం అటువంటి ఆన్సర్ని చేయొచ్చు. నెక్స్ట్ NS పైన ప్రాబ్లం కూడా అడుగుతాడు మీకు. మనము ఈ ఆల్టర్నేటర్లో హంటింగ్ని అంటే సడన్ వేరియేషన్స్ని, సడన్ జర్కింగ్స్ని ప్రివెంట్ చేయాలంటే ఏం వైండింగ్ వాడాలి అని అంటాడనమాట. మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. డ్యాంపర్ వైండింగ్స్ని యూజ్ చేయాలి. దేన్ని యూజ్ చేయాలి? డ్యాంపర్ వైండింగ్స్ని. చూడండి, డ్యాంపర్ వైండింగ్స్ని యూజ్ చేయాలి. ఓకే, కాంపన్సేటింగ్ వైండింగ్ అనేది డీసీ మిషన్లో వస్తుంది. నెక్స్ట్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అన్నాడు. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్కి ఎగ్జాంపుల్ టైడల్ పవర్ స్టేషన్. న్యూక్లియరు, థర్మలు, హైడ్రో అనేవి కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. నాన్ కన్వెన్షనల్కి టైడల్, సన్ను అవన్నీ అక్కడ ఇవ్వలేదు. నెక్స్ట్ చూడండి, విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు లిమిట్ ద అబ్నార్మల్ వాటర్ ప్రెషర్ ఇన్ ద పెన్స్టాక్స్ ఆఫ్ హైడ్రో పవర్ ప్లాంట్. ఎన్నిసార్లు అడిగినాడో ఈ క్వశ్చన్ని. హైడ్రో పవర్ ప్లాంట్లో వాటర్ ప్రెషర్ వస్తే దాని నుంచి కాపాడటానికి ఏముంటుంది అంటే సర్జీ ట్యాంక్ ఉంటుంది. ఏముంటుంది సార్? సర్జీ ట్యాంక్. మళ్ళీ మీకు ఈపీడీసీఎల్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ వస్తుంది, చూసుకోండి కావాలంటే. ఈ క్వశ్చన్ వస్తుంది, సర్జీ ట్యాంక్ ఉంటుంది. నెక్స్ట్ కండెన్సర్ యొక్క ఫంక్షన్ ఏంటి? థర్మల్ పవర్ ప్లాంట్లో కండెన్సర్ ఉంటుందమ్మా. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ థర్మల్ పవర్ ప్లాంట్? The function of condenser in thermal power plant is convert water into steam, convert exhausted steam into water. Exhausted steam టర్బైన్ నుంచి ఏదైతే వస్తుందో దాన్ని వాటర్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఎగ్జాస్టెడ్ స్టీమ్ని వాటర్గా కండెన్సేట్ చేస్తుంది కాబట్టి దాని పేరు కండెన్సర్ అన్నాం. ఎప్పుడైనా బాయిలర్ యొక్క ఎఫిషియన్సీని పెంచాలి అంటే దేంతో పెంచుతావు? ఎకనామైజర్తో పెంచుతాం. బాయిలర్కి ఒక ఎకనామైజర్ కనెక్ట్ చేస్తావు. ఎందుకంటే బాయిలర్లోకి వేడి నీళ్ళని పంపిస్తుంది. వేడి నీళ్ళని పంపించినప్పుడు ఏమవుతుంది? బాయిలర్ చేయాల్సిన పని ఎకనామైజర్ కొద్ది చేసి పంపిస్తుంది. అప్పుడు బాయిలర్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఆన్సర్ ఏంటిది అంటే ఎకనామైజర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎకనామైజర్ గురించి పూర్తిగా తెలుసుకొని మీ ఎగ్జామ్కి వెళ్ళాలి. మీరు ఎకనామైజర్ గురించి పూర్తిగా తెలుసుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళాలి. ఓకేమ్మా? సో దిస్ ఈజ్ అబౌట్ ది కంప్లీట్ క్వశ్చన్స్ అబౌట్ ద ప్రీవియస్ ఇయర్ JLM. మీరు ఈ క్లాసెస్ అన్నీ కూడా బాగా విని మన సాయి మీద యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా దాంట్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి మన సాయి మీద ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి, చూసుకోండి. ఇవి ఫ్రీ వీడియోస్ మాత్రమే. ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటే మాత్రం పెయిడ్ క్లాసెస్ తీసుకొని అమౌంట్ పే చేసి ఫుల్ క్లాసులు విని ఉద్యోగం తెచ్చుకొని ఒకరోజు ఫోన్ చేసి చెప్పండి, సార్ మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది సార్, మేము ఆనందంగా ఉన్నామని చెప్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుందమ్మా. ఆల్ ది బెస్ట్, బాగా చదవండి.